ఇండిపెండెంట్ జర్నలిస్ట్, ఫేక్ జర్నలిస్ట్, గోధీ మీడియా జర్నలిస్ట్ గురించి మాట్లాడుకుందాం. మనకిప్పుడు వీళ్ళు పుట్టగొడుగుల్లాగా సోషల్ మీడియా నిండా ఉన్నారు. మేము ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ. బై డెఫినిషన్ జర్నలిజం అంటే సిస్టమాటిక్గా ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి, కలెక్ట్ చేసి, ఎవిడెన్సెస్ అండ్ ఫ్యాక్ట్స్ని కలెక్ట్ చేసి, వాటిని ఇంటర్ప్రిట్ చేసి ప్రెజెంట్ చేసే పద్ధతిని జర్నలిజం అంటారు. ఎవరైతే ఈ పనులన్నీ ఎథికల్గా, మోరల్గా ప్రెజెంట్ చేస్తారో జనంకి, ఎయిదర్ త్రూ ప్రింట్ ఆర్ బ్రాడ్కాస్ట్ ఆర్ త్రూ డిజిటల్ మీడియా లైక్ దిస్, దే ఆర్ కాల్డ్ అస్ జర్నలిస్ట్. జర్నలిజం అనేది వెరీ నోబుల్ ప్రొఫెషన్. అయితే ఇప్పుడు మనం చూసిన సోషల్ మీడియా హ్యాండ్లర్స్ అందరూ కూడా మేము ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటారు, కానీ వీళ్ళు చేసేదంతా బయాస్డ్ జర్నలిజం. వీళ్ళు కేవలం ఒక పార్టీకి మాత్రమే మాట్లాడతారు, లేదా ఒక పార్టీకి మాత్రమే ఎగెయిన్స్ట్గా మాట్లాడతారు, ఒక పర్సన్కి మాత్రమే ఎగెయిన్స్ట్గా మాట్లాడతారు. ఎంతసేపు మేము ఫ్యాక్ట్స్ చెప్పామని చెప్తారు, కానీ ఆ ఫ్యాక్ట్స్ వెరిఫై చేసినప్పుడు అవన్నీ రాంగ్ అవుతాయి. మళ్ళీ వీళ్ళు వచ్చి రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ తీసుకోరు. అవును మేము తప్పు చేసాం, మేము రాంగ్ చెప్పాము అని. వాళ్ళకి జీరో ఎథిక్స్ అండ్ జీరో మారల్స్. ఇలాంటి వాళ్ళు దే ఆర్ నాట్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్, దే ఆర్ జస్ట్ ఫేక్ జర్నలిస్ట్. దే ఆర్ ఈదర్ బ్లాగర్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్, దే ఆర్ నాట్ జర్నలిస్ట్. Do not attach yourself to such a noble profession. నెక్స్ట్ గోధీ మీడియా. సో గోధీ మీడియా అంటే ఏంటి? గోధీ అంటే వడి. ఒకడు ఒళ్ళో కూర్చొని మాట్లాడడాన్ని గోధీ మీడియా అంటారు. ఇప్పుడు మీరు ఒక గోధీ మీడియాకి ఎగెయిన్స్ట్గా మాట్లాడుతుంటే అఫ్ కోర్స్ యు ఆర్ పార్ట్ ఆఫ్ అనదర్ గోధీ మీడియా. గోధీ మీడియా అంటే మోదీ మీడియా అని కాదు. ఒకటి ఒళ్ళో కూర్చొని వాళ్ళ కోసం మాట్లాడడం అనేది గోధీ మీడియా. సో మీరు ఒకళ్ళని ఎవరైనా మీరు గోధీ మీడియా వాళ్ళు అంటుంటే మీరు కూడా ఇంకెవరికో గోధీలో కూర్చున్న వాళ్ళే. అది మర్చిపోకండి. దెర్ ఈస్ అ స్టార్క్ పోలరైజేషన్ ఇన్ ద సొసైటీ. పీపుల్ హ్యావ్ వెరీ స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఆన్ పొలిటికల్ పార్టీస్ అండ్ లీడర్స్ అండ్ ఇష్యూస్. బట్ వెళ్ళినా అల్టిమేట్గా మీరు రావాల్సింది దేశం కోసం. బట్ ఎవరైతే వీళ్ళు ఈ సో కాల్డ్ గోధీ మీడియాలో ఇలా చేస్తున్నారు అని వీడియోస్ చేస్తారో వాళ్ళ ఉద్దేశం ఎప్పుడు కూడా ఇండియా ఉండదు. వాళ్ళ ఆబ్జెక్టివ్ అంతా కూడా అవతల పార్టీని లేదా మోడీని, బీజేపీని తిట్టడం. డు నాట్ కాల్ యువర్ సెల్ఫ్ అ జర్నలిస్ట్. యు ఆర్ జస్ట్ అ బ్లాగర్ ఆర్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ యు ఆర్ రాంగ్లీ మ్యానిపులేటింగ్ ద పీపుల్ బై క్లెయిమింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ అ సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్. నేను ఉన్నా, ఇక్కడికి వచ్చి మాట్లాడతాను. ఎప్పుడు కూడా నా రీసెర్చ్, ఫ్యాక్ట్స్, స్టాటిస్టిక్స్, డేటా తీసుకొచ్చి మాట్లాడతాను. ఐఎమ్ నాట్ ఎ జర్నలిస్ట్, ఐఎమ్ జస్ట్ ఎ బ్లాగర్. నేను జస్ట్ వీడియోస్ ప్రజెంట్ చేస్తాను. మీరు కూడా నాలానే చేసుకోండి, తప్పే ఉంది. ప్రో హిందూ, ప్రో బీజేపీ, ప్రో కాంగ్రెస్ ఆర్ ప్రో ఇండియా ఆర్ లేకపోతే ప్రో పాకిస్తాన్, ఎవరికైనా చేసుకోండి. బట్ డు నాట్ కాల్ యువర్ సెల్ఫ్ అన్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ బికాస్ యు ఆర్ నథింగ్ బట్ ఏ ఫేక్ జర్నలిస్ట్ దట్ ఈస్ మ్యానిపులేటింగ్ విత్ పీపుల్స్ మైండ్. అండ్ జనాలు కూడా ఎవరైతే సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్ని చూస్తూ ఉంటారో డు నాట్ థింక్ దట్ దోస్ ఆర్ ఆల్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్. వాళ్ళంతా జస్ట్ ఫేక్. జర్నలిజం ప్రొఫెషన్లో ఉన్న ఎథిక్స్ వాళ్ళల్లో సున్నా. మీరు కూడా అలాంటి వాళ్ళని కాల్ అవుట్ చేసి బయటికి తీసుకొచ్చి ఎక్స్పోజ్ చేయండి. చేసినప్పుడే ఈ జర్నలిజం అనే నోబుల్, బ్యూటిఫుల్ అండ్ ఎథికల్ ప్రొఫెషన్కి క్లీన్జింగ్ అవుతుంది. జై హింద్, జై భారత్.